హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం మీద అందరి చూపు ఉండటం తెలిసిందే. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకుండా చూసేందుకు అధికార వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం పవన్ అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పిఠాపురం రాజకీయం ఇప్పుడు హాట్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా జనసేన నేతలు కొత్త వాదనను తెరమీదికి తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడించేందుకు వీలుగా అధికార పార్టీ భారీగా ప్లాన్ చేసిందని, ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ఇంటింటికి 10,000 రూపాయల చొప్పున పంచుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హార్డ్ కోర్ జనసేన అభిమానులున్న ఇండ్లను మినహాయించి నియోజకవర్గంలోని వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా ఇంటింటికి 10,000 రూపాయల చొప్పున పంచే